educational institutions. Today we are going to solve some problems based on mathematics EAP set 2022 paper. Let's start the session. Read the question carefully. The sum of the squares of roots of the equation. Here ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అన్నాడు. ఈక్వేషన్ రాయండి ఫస్ట్. ఎక్స్ పవర్ 2/3 ప్లస్ ఎక్స్ పవర్ 1/3 మైనస్ 2 ఈక్వలన్స్ టు 0. ఇక్కడ మనము ఎక్స్ పవర్ 1/3ని సమ్ కాన్స్టెంట్ ఒక వేరియబుల్ తీసుకుందాం. ఓకేనా? సో ఒక వేరియబుల్ అంటే ఎక్స్ పవర్ సమ్ టీ అనుకుందాం. టీ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 1/3 అని జస్ట్ అజ్యూమ్ చేసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ టీ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ టీ వస్తుంది, మైనస్ 2 ఈక్వలన్స్ టు 0. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందా? దీన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసు కదా. సాల్వ్ చేయండి. టీ స్క్వేర్ ప్లస్ 2t మైనస్ టీ మైనస్ 2 ఈక్వలన్స్ టు 0గా రాయొచ్చు. అప్పుడు టీ కామన్ తీయండి. టీ ప్లస్ 2 మైనస్ 1 టీ ప్లస్ 2 ఈక్వల్ టు 0. టీ మైనస్ 1 టీ ప్లస్ 2 equal to 0. So from here we can write, from here how much you are getting? T minus 1 equal to 0 and t plus 2 equal to 0. From here you can write t equals to 1 and t equals to minus 2 వచ్చేస్తుంది. t equals to 1, t equal to minus 2 వస్తుంది. టీ ప్లేస్లో ఏం రాసావు? ఎక్స్ పవర్ 1/3 అనమాట. ఎక్స్ పవర్ 1/3, ఇక్కడ కూడా ఎక్స్ పవర్ 1/3 రాసుకుంటే ఇక్కడ మైనస్ 2 వస్తుంది. జస్ట్ క్యూబ్. ఓకేనా? సో అప్లై క్యూబ్ ఆన్ బోత్ సైడ్. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ ఎక్స్ పవర్ 1/3 హోల్ క్యూబ్, ఇక్కడ 1 క్యూబ్ రాసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఒక రూట్ ఏమో ఎక్స్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఇంకొక రూట్ ఏమొస్తుంది చెప్పండి? ఎక్స్ పవర్ 1/3 హోల్ క్యూబ్ రాసుకుంటే మైనస్ 2 హోల్ క్యూబ్ వస్తుంది. ఇక్కడ ఇంకొక రూట్ ఏమొస్తుంది? ఎక్స్ ఈక్వల్ టు -8 వస్తుంది. అర్థమైందా? ఇడేమన్నాడు? సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. సో ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు 1 అని ఒకటి వస్తుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు -8 వస్తుంది. వాట్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఎంత అని అడిగాడు. ఓకేనా? సో అప్పుడు నువ్వు ఎలా రాస్తావు? నీట్గా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వలన్స్ టు 1 స్క్వేర్ ప్లస్ -8 హోల్ స్క్వేర్. అప్పుడు ఏమొస్తుంది? 1 ప్లస్ 64 వస్తుంది. ఫైనల్గా నీకు ఆన్సర్ ఏమొస్తుంది? 65 వస్తుంది. 65 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అనమాట. ఇలా ఇది ఈజీగానే ఉంటుంది. ఓకేనా? అలా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు 65. సో ఫస్ట్ మనం ఏం చేసాము? ఒక టీ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఎక్స్ పవర్ 1/3 ప్లేస్లో అది రాసేస్తే టీకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సాల్వ్ చేస్తే ఇంకా సబ్స్టిట్యూట్ చేస్తే నీకు 2 రూట్స్ వచ్చేస్తాయి. వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ అయితే చెప్పమన్నాడు. అంతే. క్లియర్నా? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు ఫైనల్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ 65. ఓకే, what is the answer to this question? 65. Answer to this question, alpha square plus beta square equal to 65. ఇక్కడ మన రూట్స్ ఏమొచ్చినాయి? ఆల్ఫా ఈక్వల్ టు 1, బీటా ఈక్వల్ టు -8 వచ్చింది. This is the way to solve this problem. Now we can have a look on the next problem. Read the question carefully. If a, b, c and d are real numbers such that a less than b less than c less than d, then roots of the equation x minus a into x minus c plus 2 into x minus b into x minus d equal to 0. Real and distinct business.
ఓకేనా. ఇప్పుడు మనము రియల్ అండ్ డిస్టింక్ట్ గురించి మాట్లాడదాం బేస్డ్ ఆన్ ద డిస్క్రిమినెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ax స్క్వేర్ ప్లస్ bx plus c equal to 0. This is the quadratic equation. What is the discriminant of it? Discriminant ni delta తో రిప్రజెంట్ చేస్తారు. b స్క్వేర్ మైనస్ 4ac అన్నమాట. b స్క్వేర్ మైనస్ 4ac. ఇప్పుడు డిస్క్రిమినెంట్ అనేది గ్రేటర్ దెన్ 0 గానైతే రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతుంది. డిస్క్రిమినెంట్ ఈస్ గ్రేటర్ దెన్ 0. దట్ మీన్స్ b స్క్వేర్ మైనస్ 4ac అనేది గ్రేటర్ దెన్ 0 అయితే అప్పుడు రియల్ అండ్ డిస్టింక్ట్ వస్తుంది. సో ఇక్కడ గ్రేటర్ దెన్ 0 అవి డెల్టా డిస్క్రిమినెంట్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా, పర్ఫెక్ట్ స్క్వేర్ అయిందనుకో, పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రేషనల్ రూట్స్ వస్తాయి. రేషనల్ రూట్స్ వస్తాయి పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే. రియల్ అండ్ డిస్టింక్ట్ పక్కా. ఇది డెల్టా గ్రేటర్ దెన్ 0 అండ్ దెన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే. అదే ఇంపర్ఫెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అప్పుడేమొస్తుంది, ఇర్రేషనల్ రూట్స్ వస్తాయి. ఇర్రేషనల్ రూట్స్ వస్తాయి. అదే కానీ డిస్క్రిమినెంట్ కానీ ఇఫ్ డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ మీన్స్ b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. ఆ కేసులో రియల్ అండ్ ఈక్వల్ అనమాట. రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఈక్వల్ రూట్స్ వస్తాయి. అలా కాకుండా డిస్క్రిమినెంట్ అనేది లెస్ దెన్ 0 అయిందనుకో కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. ఓకే, డిస్క్రిమినెంట్ ఈజ్ లెస్ దెన్ 0, కాంప్లెక్స్ రూట్స్ వచ్చి కాంప్లెక్స్ రూట్స్ అండ్ దెన్ డిస్టింక్ట్. ఓకే, డిస్టింక్ట్ అండ్ కాంప్లెక్స్. ఓకే, డిస్టింక్ట్ ఇదన్నమాట డిస్క్రిమినెంట్ బిజినెస్ మొత్తం. దీన్ని బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మీరు డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. అది కానీ గ్రేటర్ దెన్ 0 అయితే రియల్ అండ్ డిస్టింక్ట్ అనమాట. నాన్ రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే కాంప్లెక్స్ రూట్స్ డెల్టా లెస్ దెన్ 0. ఈ కేసులో ఏంది, ఈ డిస్క్రిమినెంట్ అనేది లెస్ దెన్ 0 అయిందనుకో, లెస్ దెన్ 0 గానీ అయితే కాంప్లెక్స్ రూట్స్ అండ్ డిస్టింక్ట్. ఓకేనా. సో తర్వాత రియల్ నీడ్ నాట్ బి డిస్టింక్ట్, ఇదేముండదు. సో డెల్టా గ్రేటర్ దెన్ 0 అయితే రియల్ అండ్ డిస్టింక్ట్ అనమాట. గ్రేటర్ దెన్ 0 అయితే, లెస్ దెన్ 0 అయితే నాన్ రియల్ అంటే కాంప్లెక్స్. అదే కానీ డెల్టా పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రేషనల్ రూట్స్, నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇర్రేషనల్ రూట్స్ యూ విల్ బి గెటింగ్. ఓకేనా. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద డిస్క్రిమినెంట్. Discriminant is nothing but b square minus 4ac. Okay, now we can try to solve this problem. This entire part is theory. Okay na, some knowledge required to solve this problem. Okay na, this part is theory. Now we can try to solve this problem. Equation em icharu chudandi, simple problem. X minus a x minus c plus 2 times of x minus b x minus d ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేయండి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లెక్క సింప్లిఫై చేయండి. తర్వాత ఏ లెస్ దెన్ బి అలా ఉంది కదా, a1 అనుకో, b2 అనుకో, c3 అనుకో, d4 అనుకో, రియలే కదా అన్నీ. అప్పుడు డిస్క్రిమినెంట్ కనుక్కో, నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అది గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0 చెక్ చేసి రియల్ అండ్ డిస్టింక్ట్ అని చెప్పేయచ్చు. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి. ఎక్స్ స్క్వేర్, తర్వాత ఇది ఎక్స్సి ఎక్స్ఏ కదా, మైనస్
a plus c into x plus ac plus 2 times of x square minus b plus d into x plus bd వస్తుంది అంతే కదా, ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అప్పుడు 3 టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. తర్వాత మైనస్ అంతా పక్క పడేస్తే ఇక్కడ ఏమొస్తుంది, ఏ ప్లస్ సి వచ్చి 2b ప్లస్ 2d వస్తుంది అంతే కదా, ఇంటూ ఎక్స్ అనమాట, ప్లస్ ఏసి ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ బీడి, 2 టైమ్స్ ఆఫ్ బీడి. ఇదంతా కాన్స్టెంట్. సో ఇది ఎలా ఉంది చెప్పండి, ఏ టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ బి టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఓకేనా. సో మనం జస్ట్ ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు 3, డి ఈక్వల్ టు 4 తీసుకో. ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా. అప్పుడు మొత్తం ఇది ఎలా మాడిఫై అవుతుందో చూడండి. 3 టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ అంటే 1 కదా, సి అంటే 3, 2 ఇంటూ 2 పెట్టు, 2 ఇంటూ 4 ఓకేనా, ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ అంటే 1, ఇది 3, 2 టైమ్స్ ఆఫ్ బి అంటే 2, డి అంటే 4 ఈక్వల్ టు 0. సో ఫైనల్గా ఏమొస్తుంది చెప్పండి, 3 టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇది 4, 4, 7, 8, 4, 7, 8 అంతా, ఇది మొత్తం 4, 4, 4, 8 కదా, 8 ప్లస్ 8 16 కదా, 16x ప్లస్ ఇదేమొస్తుంది 3, 3 ప్లస్ 2 2 జా 4, 16, 2 2 జా 4, 16 ప్లస్ 3 19 వస్తుంది. ఇది 19 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనము డిస్క్రిమినెంట్ అంటే ఏంది, బి స్క్వేర్ మైనస్ 4 టైమ్స్ ఆఫ్ ఏసీ అనమాట. అది ఎంత వస్తుంది, మైనస్ 16 స్క్వేర్ 4 టైమ్స్ ఆఫ్ ఏసీ ఇంటూ 19 ఎంత వస్తుంది, 16 జార్ ఎంత 256 కదా, 16 ఇంటూ 16 వేస్తే 96, 16, 256 కదా, ఇది 256 వస్తుంది. ఇది 12 ఇంటూ 19 38, 19 అంటే 228 వస్తుంది అంతే కదా. 19 1 జా 19, 19 2 జా 38, 228 వస్తుంది. సో ఇప్పుడు నువ్వు 228 ఇది పక్కా నీకు 16 అంటే ఇక్కడ 8 వస్తుంది, 4లో 2 పోతే 2 వస్తుంది, 28 కదా, 28 56 ఇలా. ఓకే. సో ఇప్పుడు ఇది గ్రేటర్ దెన్ 0 అయింది కదా, అప్పుడు డిస్క్రిమినెంట్ నీకేమర్థమైంది, డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 అయిందంటే పక్కాగా రియల్ అండ్ డిస్టింక్ట్. వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, రియల్, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఇంకా మాట్లాడుకుంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ ఏం కాదు, అప్పుడు ఇర్రోటేషనల్ వస్తాయి అన్నమాట, ఇర్రేషనల్ వస్తాయి, డిస్టింక్ట్. ఓకే, రియల్ అండ్ డిస్టింక్ట్. ఫస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంపేర్ చేయండి. సో ఏ లెస్ దెన్ బి లెస్ దెన్ సి అంటే ఒక వాల్యూ తీసుకో, చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా. వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, రియల్ అండ్ డిస్టింక్ట్ అలా అనమాట. ఓకేనా. సో రియల్ అండ్ డిస్టింక్ట్ అవ్వాలంటే ఏంది, ఫస్ట్ డిస్క్రిమినెంట్ అనేది పక్కాగా గ్రేటర్ దెన్ 0 ఉండాలి. డిస్క్రిమినెంట్ ఈజ్ నథింగ్ బట్ బి స్క్వేర్ మైనస్ 4ac. దిస్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 0. ఓకేనా. సో ఇఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ద quadratic equation. This is the way to solve this problem. Now we can have a look on the next problem. Read the question carefully. If
వన్ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు nth పవర్ ఆఫ్ అదర్. ఓకేనా? సో ఇక్కడ నువ్వేమని రాయొచ్చు, 2 రూట్స్ అని తీసుకుందాం. దీనికి 2 రూట్స్ తీసుకుందాం. ఒకటి ఆల్ఫా, ఇంకొకటి బీటా అయితే దీన్ని బట్టి 1 రూట్ ఆల్ఫా అయితే ఇంకొకటి ఏమైంది, nth పవర్ ఆఫ్ అదర్. సో నౌ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఏమైంది, రూట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్ ఏమైంది, ఒకటి ఆల్ఫా అయితే ఇంకొకటి ఆల్ఫా పవర్ n అవుతుంది. అంతే కదా? ఒకటి ఆల్ఫా అయితే 1 రూట్ అనేది ఆల్ఫా అయితే ఇంకోటేమో nth పవర్ ఆఫ్ అదర్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. So now we can see this. Now we can focus on sum of the roots and this kind of stuff. ఓకే, ఇక్కడ మనకేంది, ఇది ఒకటి ఆల్ఫా అయితే ఇంకొకటి బీటా ఏమవుద్ది, ఆల్ఫా పవర్ n అవుతుంది. సో ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్, ఇది తెలుసు కదా మీకు, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. మనకేం తెలుసు, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మైనస్ బి బై ఏ అనమాట. అదే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ. ఓకేనా? ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ నథింగ్ బట్ సి బై ఏ. ఓకే, సో ఇప్పుడు మనము ఆల్ఫా ఇంటూ బీటా, సో హియర్ యూ విల్ బి సబ్స్టిట్యూటింగ్ లైక్ దిస్. ఆల్ఫా ఇక్కడి నుంచి ఎలా రాస్తామంటే, దీన్ని ఎలా రాయొచ్చు, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా పవర్ n ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో ఆల్ఫా ఇంటూ ఆల్ఫా పవర్ n ఈక్వల్ టు సి బై ఏ. సో ఆల్ఫా పవర్ n ప్లస్ 1 ఈక్వల్ టు సి బై ఏ. ఒక ఆల్ఫా ఏమైంది చెప్పు, సి బై ఏ పవర్ 1 బై n ప్లస్ 1 అనమాట. దాన్ని ఎత్తుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయి, వచ్చేస్తుంది ఆన్సర్. క్లియర్నా? ఆల్ఫా ప్లస్ ఆల్ఫా పవర్ n ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో ఇప్పుడు ఆల్ఫా ప్లేస్లో ఏం రాయొచ్చు చెప్పండి, సి బై ఏ పవర్ 1 బై n ప్లస్ 1 అనమాట. ఇక్కడ ఏం రాయొచ్చు, సి బై ఏ పవర్ 1 ప్లస్ 1 ఆల్రెడీ ఉంది కాబట్టి n బై n ప్లస్ 1 అవుతుంది, ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. క్లియర్? సో దీన్ని ఎలా సింప్లిఫై చేస్తావు, డినామినేటర్లో ఏమొస్తుంది, సి పవర్ n ప్లస్ 1 ఏ పవర్ 1 బై n ప్లస్ 1 సి పవర్ n బై n ప్లస్ 1 ఏ పవర్ n బై n ప్లస్ 1 మైనస్ బి బై ఏ. ఇక్కడ ఎల్సిఎం తీసుకో, ఈ రెండింటిని మల్టిప్లై చేసే, డినామినేటర్లో ఏ పవర్ 1 బై n ప్లస్ 1 ఇంటూ ఏ పవర్ n బై n ప్లస్ 1 మైనస్ బి బై ఏ. సో క్రాస్ మల్టిప్లై చేయి, ఏమొస్తుంది, సి పవర్ 1 బై n ప్లస్ 1 ఏ ఇంటూ n బై n ప్లస్ 1. ఓకేనా? ఏ ఇంటూ n బై n ప్లస్ 1, ఇటు సైడ్ ఇటు మల్టిప్లై చేయి, ఏ పవర్ 1 బై n ప్లస్ 1 సి పవర్ n బై n ప్లస్ 1 అనమాట. సో అప్పుడు నీకు ఈ డినామినేటర్లోది ఏమైంది, ఏ అవుతుంది. ఈ డినామినేటర్లోది పక్కా ఏ అవుతుంది. ఏ పవర్ 1 బై n ప్లస్ 1 ఇంటూ n బై n ప్లస్ 1 అంటే ఇది పక్కా ఏ అవుతుంది. ఈ ఏ క్యాన్సిల్ కొట్టేసి, తర్వాత ఇక్కడ 1 బై n ప్లస్ 1 కామన్ది, ఇక్కడ 1 బై n ప్లస్ 1 1 బై n ప్లస్ 1, అప్పుడు సి ఇంటూ ఏ పవర్ n హోల్ పవర్ 1 బై n ప్లస్ 1 ప్లస్ ఇక్కడ 1 బై n ప్లస్ 1 కామన్ తీస్తే ఏ ఇంటూ సి పవర్ n పవర్ 1 బై n ప్లస్ 1
ఈక్వల్ టు మైనస్ బి అన్నమాట. అలా వచ్చేస్తుంది. ఓకేనా. ఫైనల్లీ యూ విల్ బి గెటింగ్ c into a power n power 1 by n plus 1 plus a into c power n 1 by n plus 1 equal to minus b. Minus b is correct. Clear? This is the way to solve this problem. Understood? Okay? Clear or not? Clear? Now. So, nth power is nothing but ఇప్పుడు దిస్ పార్ట్ విల్ బి గెటింగ్ ఆప్షన్స్లో ఇంకొక విధంగా కూడా చేయొచ్చు ఈ ప్రాబ్లం. ఇప్పుడు n ఈక్వల్ టు 1 అనుకో, ఎంత పవర్ అంటే n ఈక్వల్ టు 1 తీసుకోవచ్చు కదా. ఇది ఆల్ఫా, ఇది కూడా ఆల్ఫా అనుకుంటే ఎంత పవర్ అంటే ఆల్ఫా ఆల్ఫా అనుకున్నాం అనుకో. ఇప్పుడు n ఈక్వల్ టు 1 అని తీసుకుంటే అప్పుడు ఏమొస్తుంది, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు సి బై ఏ. ఓకే, 2 ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. alpha equal to square root of c by a. square root of c by a. ఇప్పుడు 2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫాలో దీనిలో సబ్స్టిట్యూట్ చేయి. దీన్ని తీసుకొని వెళ్ళి 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. అప్పుడేమొస్తుంది, 2 టైమ్స్ ఆఫ్ root AC equal to minus B. 2 times of AC power 1 by 2 equal to minus B వచ్చింది. సో ఇక్కడ n ఈక్వల్ టు 1 గాని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఎలా మాడిఫై అయింది చూడు. AC పవర్ 1 by 2, ఇక్కడ AC పవర్ 1 by 2, 2 times of AC power 1 by 2, 2 times of square root of AC. ఓకే, ఇక్కడ ఏం చేసాము, n ఈక్వల్ టు 1 అంటే ఆల్ఫా ఆల్ఫా. ఓకేనా. సో ఒక రూట్ ఆల్ఫా ఈక్వల్ రూట్స్ అయిపోతాయి n ఈక్వల్ టు 1 అయితే. సో ఇక్కడ 2 ఆల్ఫా, ఫ్రమ్ హియర్ విల్ బి గెటింగ్ 2 ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో ఇక్కడ నుంచి ఆల్ఫా వచ్చింది, దీన్ని ఎత్తుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఫైనల్గా నీకు ఇలా వచ్చింది. ఓకే, 2 into AC power 1 by 2. This is equal to minus B. Perfect. Okay, now by verification also we can solve this problem by putting n equal to 1. అర్థమవుతుందా? ఓకే, సో ఇక్కడ 2 into AC power 1 by 2 అంటే ఇక్కడ n ఈక్వల్ టు 1 గాని పెడితే మైనస్ బి వస్తుంది. క్లియర్నా? దిస్ ఈజ్ ద వే టు. ఆప్షన్స్లో అసలు ఎన్ఏ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈజీగా n ఈక్వల్ టు 1 పెడితే ఈజీగా వచ్చేస్తుంది. క్లియర్నా? యా. సో వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై యూజింగ్ బోత్ ద మెథడ్స్. నౌ వీ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్. రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. హియర్ a square plus b square plus c square equal to 1. A, B, C are distinct positive real numbers. Here a is greater than 0, b is greater than 0, c also greater than 0. Positive and distinct. ఓకేనా, పాజిటివ్ రియల్ నెంబర్స్. అప్పుడు నువ్వు ఎలా రాయొచ్చు అంటే a minus b distinct positive real numbers. డిస్టింక్ట్ ఇన్ ద సెన్స్ మనం అనుకోవచ్చు కదా, ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ సి, డిఫరెంట్ వాల్యూస్. అప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ సి, ఏ గ్రేటర్ దెన్ సి అయితే ఓకేనా. సో అప్పుడు ఏమొస్తుంది, ఏ మైనస్ బి గ్రేటర్ దెన్ 0,
అప్పుడు ఏమొస్తుంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 అవుతుంది, అంతే కదా. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ గ్రేటర్ దెన్ 2ab అవుతుంది. అదే ఇక్కడ చూసుకుంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ గ్రేటర్ దెన్ 2bc అవుతుంది. అదే ఇక్కడ చూసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ గ్రేటర్ దెన్ 2ca అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు ఇవన్నీ కానీ యాడ్ చేసామనుకో, ఈజీగా వచ్చేస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 1 ఇది ఈక్వేషన్ నెంబర్ 2 ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అన్నిటిని యాడ్ చేయి, 1 + 2 + 3 అని చేయి, ఆన్సర్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమొస్తుంది 2 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, అంతే కదా. ఇది గ్రేటర్ దెన్ ఉంటుంది 2 టైమ్స్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అని వస్తుంది. ఆ 2 లేపే, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే అది 1 అని ఇచ్చాడు, ఇక్కడ 1 గ్రేటర్ దెన్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అనమాట. ఫైనల్గా నీకేమొచ్చింది ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ లెస్ దెన్ 1. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ లెస్ దెన్ 1 అలా అనమాట, ఓకేనా. సో డిస్టింక్ట్ అండ్ పాజిటివ్ రియల్ నెంబర్స్ అనగానే ఇది పాజిటివ్ అనుకో, ఇది కూడా పాజిటివ్ అనుకో. డిస్టింక్ట్ ఇది పాజిటివ్కి, ఓకేనా. ఏబిసిఆర్ పాజిటివ్. తర్వాత డిస్టింక్ట్ అంటే ఇలా అనుకోవచ్చు కదా, ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ సి అనేసి. అప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అనే ఒక కండిషన్ తీసుకో, బి గ్రేటర్ దెన్ సి అని తీసుకో, ఏ గ్రేటర్ దెన్ సి, ఏ మైనస్ బి. ఖచ్చితంగా స్క్వేర్ చేస్తే నీకు పాజిటివ్ వస్తుంది, ఓకేనా. సబ్ట్రాక్ట్ చేసి స్క్వేర్ చేస్తే నీకు పాజిటివ్నే వస్తుంది. అలానే స్క్వేర్ చేసి బి మైనస్ సి స్క్వేర్ చేస్తే అలానే వస్తుంది. సో అప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ కానీ యాడ్ చేసాం అనుకో, నీకు ఇలా వచ్చేస్తుంది ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ లెస్ దెన్ 1 వస్తుంది. అర్థమవుతుందా? అలా అనమాట. క్లియర్? దిస్ ఈస్ ద వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. క్లియర్? ఇక్కడ మనకి ఏంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0, బి మైనస్ సి హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0, సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0. ఆ మొత్తాన్ని యాడ్ చేసిన అదే వస్తుంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0. అవన్నీ యాడ్ చేస్తే అప్పుడు నీకేమొస్తుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అప్పుడు 2 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. దట్ వుడ్ బి గ్రేటర్ దెన్ 0. క్లియర్? 2 లేపేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ గ్రేటర్ దెన్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ 1 then this is 1 AB plus BC plus CA. What is the final answer to this question? AB plus BC plus CA less than 0. Okay, allow. Clear? Distinct positive real numbers. ठीक है, AB plus BC plus CA less than 0. Perfect. Clear?
This is the way to solve this problem. Yeah. Answer to this question, AB plus BC plus CA less than 1.